ఓయ్, ఒక చిన్న మాట చెప్తా వింటావా? ఒక కపుల్ ఉండే వాళ్ళంట. వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో చాలా స్ట్రాంగ్ గా, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక చిన్న గొడవ అయ్యింది. సో దాని వల్ల వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు. కాల్స్ చేసుకోవడము, మెసేజెస్ చేసుకోవడము మానేశారు. అయితే ఒక రోజు ఆ అబ్బాయి అంతా ఆలోచించుకొని ఇలా మెసేజ్ చేశాడంట అమ్మాయికి, నీకు మనం గెలవడం ఇంపార్టెంటా లేక మన రిలేషన్షిప్ గెలవడం ఇంపార్టెంటా అని. అప్పుడు ఆ అమ్మాయి ఆలోచించుకొని ఇలా ఆన్సర్ చేసిందంట, నాకు మన రిలేషన్షిప్ గెలవడమే ఇంపార్టెంట్ అని. సో దాంతో వాళ్ళ గొడవ అక్కడితో క్లోజ్ అయిపోయింది. వాళ్ళ ఈగోస్ పక్కన పెట్టుకొని మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. సో చాలా రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయ్యేది పెద్ద పెద్ద గొడవల వల్ల కాదు, చిన్న ఈగోస్ వల్లే. నేనే కరెక్ట్ అనుకోవడం వల్ల వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈగోని విన్ చేయడం కాదు, రిలేషన్షిప్ ని సేవ్ చేయడం ముఖ్యం. సో అలాగే సమ్ టైమ్స్ సారీ చెప్పడం అది వీక్నెస్ కాదండి. సారీ చెప్పడం అది ఒక మెచ్యూరిటీ. సో నేనేం చెప్తున్నానంటే, ఈగోని పెంచితే డిస్టెన్స్ పెరుగుతుంది, అదే మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ పెంచుకుంటే లవ్ పెరుగుతుంది. సో మీకు ఇలాంటి రిలేషన్షిప్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.